హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ లాజిక్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో బబ్సూట్ సిరీస్ పార్ట్ 4 దీంట్లో ప్రాక్సీ ట్యాబ్ గురించి మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను ప్రాక్సీ ట్యాబ్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా మీరు ప్రాక్సీ ట్యాబ్ని యూజ్ చేసి ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఎలా మాడిఫై చేయొచ్చు అనే డీటెయిల్స్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక టిప్ కూడా షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టిప్ కాసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. ముందుగా మనం బబ్సూట్ ప్రాక్సీ ఎనేబుల్ చేసుకోవాలి. సో నేను ఫైర్ ఫాక్స్లో ఫాక్సీ ప్రాక్సీ వాడుతున్నాను. ఇక్కడ బర్ప్ అని సెలెక్ట్ చేసామంటే మన ప్రాక్సీ ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైర్ ఫాక్స్లోని మొత్తం ట్రాఫిక్ మనకి బబ్సూట్లో ఇంటర్సెప్ట్ చేయని వల్ల అవుతుంది. ఇక్కడ చూసారు, ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను. మనం ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ వర్క్ అవుతుందా లేదా అనేసి. సో జస్ట్ క్లిక్. ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అవుతుంది, కానీ దేని యొక్క రెస్పాన్స్ కూడా మనకి ఇంటర్సెప్ట్ అవ్వట్లేదు. ఓన్లీ రిక్వెస్ట్ మటుకే ఇంటర్సెప్ట్ అవుతుంది. దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, సింపుల్ ఆప్షన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ జస్ట్ ఒక సైన్ ఇన్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అయింది. సపోజ్ మీరు ఈ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ చూడాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసారంటే డూ ఇంటర్సెప్ట్ రెస్పాన్స్ టు దిస్ రిక్వెస్ట్ అని ఉంది. దీన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ కనబడుతుంది. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారంటే మొత్తం HTML బాడీ వచ్చింది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే బబ్సూట్లో మనకు ఉండేది, మనం ఈ HTML కంటెంట్ మొత్తం ఇక్కడే రెండర్ చేసి చూడొచ్చు. అంటే వెబ్ బ్రౌజర్లో ఎలా అయితే డిస్ప్లే అవుతుందో అదే మాదిరిగా దీంట్లో కూడా రెండర్ చేసి మనం చూసుకోవచ్చు. దానికి ఇక్కడ రెండర్ మీద క్లిక్ చేశారైతే అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసారంటే లాగిన్ పేజ్ వచ్చింది. సో మనం ఎట్లా ఒక బ్రౌజర్లో డిస్ప్లే అవుతుందో అలానే డిస్ప్లే అవుతుంది. సో దీన్ని బ్రౌజర్లో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఫార్వర్డ్ చూసారంటే మనం టు దిస్ రిక్వెస్ట్ అని చెప్పినందువల్ల ఓన్లీ ఆ ఒక రిక్వెస్ట్ మట్టుకే రెస్పాన్స్ ఇంటర్సెప్ట్ అయింది, మిగతా దేనికి రెస్పాన్స్ ఇంటర్సెప్ట్ అవ్వలేదు. ఇక్కడ చూసారంటే సిమిలర్ స్ట్రక్చర్లో ఇది ఇంటర్సెప్ట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే నేను నా బ్రౌజర్లో బై డిఫాల్ట్గా డార్క్ రీడర్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే మేము రోజంతా పెన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ వైట్ స్క్రీన్స్ కన్నుకు అఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఈ డార్క్ రీడర్ని యూజ్ చేసి నేను స్క్రీన్ ఏ వెబ్సైట్నైనా మనం బ్లాక్ కలర్లో చూసుకోవచ్చు. సో బ్లాక్ కలర్ అనేది మన కంటికి అంతగా అఫెక్ట్ అవ్వదు కాబట్టి మనం ఈ బ్లాక్ కలర్ని వాడితే మనకి సేఫ్గా ఉంటుంది, పెన్ టెస్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల మీకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది. మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఆఫ్ చేశారంటే అంతా వైట్గా వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా మనం ట్వీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక విధంగా రెస్పాన్స్ ఎలా ఇంటర్సెప్ట్ చేయాలని చూసాం. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూద్దాం ఎలా చేయొచ్చు అని. ఇక్కడ చూసారంటే బబ్సూట్లో ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్లో ఇక్కడ చూసారంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇంటర్సెప్ట్ సర్వర్ రెస్పాన్సెస్ అని ఉంది. ఈ చెక్ బాక్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే మనం ఈ బబ్సూట్ ద్వారా వెళ్ళే ప్రతి రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ని చూడగలుగుతాం. ఒకసారి ట్రయల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో ఒకటి ఊరిక ర్యాండమ్ రెస్పాన్స్ క్రెడెన్షియల్స్ ఇస్తాను 1 2 3 4. ఇప్పుడు నేను ర్యాండమ్ క్రెడెన్షియల్స్ ఇస్తాను. సో లెట్స్ గివ్ ఎంటర్. ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అయింది. ఇక్కడ చూసారంటే రెస్పాన్స్ కూడా వచ్చిందనమాట. సో మిగతా రిక్వెస్ట్లకి రెస్పాన్స్ రాలేదు, అందుకోసమే మనకి రెస్పాన్స్ చూపించలేదు. దాన్ని చూసుకునేదానికి మనం ప్రాక్సీ హిస్టరీలోకి వెళ్ళామంటే మనం దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చూసారంటే వేరే ఫార్మాట్లో ఉన్నాయి, అందువల్లే మనకి దాంట్లో యొక్క రెస్పాన్స్ని చూపించలేదన్నమాట. ఓకే, ఇక్కడ చూసారంటే ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ అని వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ ఉంది, గూగుల్లో నేను ఏదైనా
సెర్చ్ చేస్తాను, వన్ లాజిక్ తెలుగు సెర్చ్ చేసినట్టయితే ఆ రిక్వెస్ట్ కూడా ఇంటర్సెప్ట్ అయింది. ఫార్వర్డ్. గూగుల్లో వచ్చి చాలా రిక్వెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది, ఓవర్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు బి పేషెంట్. ఇక్కడ చూసారంటే రెస్పాన్సెస్ రావడం స్టార్ట్ అయింది ప్రతి రిక్వెస్ట్కి. ఇప్పుడు వచ్చిన అన్ని రిక్వెస్ట్కి రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం వల్ల అవుతుంది. సో ఇలా కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఒక రూల్ బేసిస్గా మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి అనేది చెప్పిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం పెన్ టెస్ట్ చేసేటప్పుడు ఒకటే ఒక వెబ్సైట్ మటుగా పెన్ టెస్ట్ చేస్తాం, కానీ మన బ్రౌజర్లో చాలా విండోస్ ఓపెన్ అయి ఉంటాయి. సో అప్పుడు మనకి దాంట్లో యొక్క రిక్వెస్ట్ రెస్పాన్సెస్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, అది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారంటే ఇంటర్సెప్ట్ క్లయింట్ రిక్వెస్ట్ అని ఉంది. దీంట్లో మల్టిపుల్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అనలైజ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూసారంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యింది. ఇది వచ్చి ఫైల్ ఎక్స్టెన్షన్ అని సెలెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఒకసారి ఎడిట్ చేసి చూద్దాం దీంట్లో ఏముందనేసి. ఇక్కడ చూసారంటే ఫస్ట్ బూలియన్ ఆపరేటర్ అండ్ ఆర్ అనేసి. అండ్ అంటే మనకు తెలుసు రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చెయ్యి మరియు ఈ ఇక్కడ మెన్షన్ చేసిన కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితేనే ఆ రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ చేయాలి అనేసి. ఆర్ కనుక సెలెక్ట్ చేసినట్టయితే ఆ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్న రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. అలా చేయడం వల్ల మనకి యూస్ లేదు. సో అందువల్ల ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్స్, ఈ ఎక్స్టెన్షన్స్ కింద మెన్షన్ చేసిన ఎక్స్టెన్షన్స్ కనుక లేకున్నట్టయితే దాంట్లోనే ఇంటర్సెప్ట్ చేయాలి. సో డస్ నాట్ మ్యాచ్ అంటే ఇక్కడ ఉండే ఎక్స్టెన్షన్స్ మ్యాచ్ కాకపోతే ఆ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చెయ్యి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉండే ఎక్స్టెన్షన్స్ చూసారంటే గిఫ్, జేపీజీ, డబ్ల్యూఓటీఎఫ్, ఇవన్నీ ఇమేజెస్, ఫాంట్, దానికి రిలేటెడ్ నేమ్స్ అన్నమాట ఎక్స్టెన్షన్స్. సో దానివల్ల మనకేమి అంత యూస్ ఉండదు ఇంటర్సెప్ట్ చేయడం వల్ల. సో దాంట్లోని స్కిప్ చేస్తున్నారు. సో ఇక్కడ మిగతా రూల్స్ ఏమేమని చూసామంటే ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ ఉంటాయో దాంట్లో పారామీటర్స్ ఉంటే దాంట్లో మటుకే ఇంటర్సెప్ట్ చేయాలి. ఈ రూల్ చూసారంటే ఏ మెథడ్స్ అయితే గెట్ పోస్ట్ లేకుండా ఉంటాయో ఆ మెథడ్స్ అన్నిటినీ స్కిప్ చేసేయమని చెప్తున్నారు. సో ఈ ఆప్షన్ చూసారంటే ఈ సిమ్ సూట్ స్కోప్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో స్కోప్ ట్యాబ్ గురించి చూసాం. అప్పుడు మనం ఏం చేసామంటే మన టార్గెట్ వెబ్సైట్ని స్కోప్లోకి యాడ్ చేసుకున్నాం. సో అప్పుడు మనం స్కోప్లో యాడ్ చేసుకున్నట్టయితే ఈ రూల్ చెక్ చేశారంటే మనకి జస్ట్ ఆ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ మటుకే లేదంటే ఆ వెబ్సైట్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ మటుకే మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది, మిగతా వెబ్సైట్స్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇంటర్సెప్ట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఒక కొత్త రూల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఆపరేటర్ డొమైన్ నేమ్ మ్యాచ్. నేను ఇక్కడ ఎంటర్ చేసే డొమైన్ నేమ్ మ్యాచ్ అయితే దాని యొక్క రిక్వెస్ట్ మటుకే ఇంటర్సెప్ట్ చెయ్యి అనేసి అర్థం. సో మనది ఆల్టోరో మ్యూచువల్ కదా, సో మొత్తం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక వర్డ్ మెన్షన్ చేసినా కూడా ఇంటర్సెప్ట్ అవుతుంది. సో దానికి మ్యూచువల్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఆల్టోరో మ్యూచువల్ కదా మంది, దానికోసం నేను ఇక్కడ మ్యూచువల్ అని చెప్పి ఎంటర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఓకే ఇస్తాం, అంతే, రూల్ యాడ్ అయిపోయింది ప్లస్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఈ రూల్ ఎలా వర్క్ అవుతుందో అనేసి. ఇంటర్సెప్ట్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి జస్ట్ ఏదైనా ఒక లింక్ బ్రౌజ్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మనకి ఆల్టోరో మ్యూచువల్ సైట్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఇంటర్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం google.comని యాక్సెస్ చేసి చూద్దాం. సో ఇదే google.comలో ఇక్కడ వనరాజిక్ మన ఛానల్ యొక్క లింక్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మనం ఏం చేస్తామంటే రూల్లో వచ్చి జస్ట్ ఇంటర్సెప్ట్ ఆ mutual.com యొక్క రిక్వెస్ట్ మటుకే ఇంటర్సెప్ట్ చేయాలని చెప్పాము, కానీ రెస్పాన్స్లో మనం ఏం రూల్స్ యాడ్ చేయలేదు. అందువల్ల
రిక్వెస్ట్ మటుకు ఇంటర్సెప్ట్ అవ్వలేదు, కానీ దాని యొక్క అన్ని రెస్పాన్సెస్ ఇక్కడ ఇంటర్సెప్ట్ అయ్యాయి. సో దాన్ని కూడా మనం ఒకసారి కాన్ఫిగర్ చేసి వద్దాం. దానికి ఏం చేయాలంటే సేమ్ ఆప్షన్స్, ఇక్కడ చూసారంటే ఇంటర్సెప్ట్ సర్వర్ రెస్పాన్సెస్ ఉంది, అక్కడ వెళ్ళి మనం ఇంకొక రూల్ యాడ్ చేద్దాం. రూల్ యాడ్ చేసేదానికి క్లిక్ యాడ్ ఇవ్వండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అండ్ డొమైన్ నేమ్ ఇదంతా ఓకే. ఇప్పుడు సేమ్ మ్యూచువల్ అని చెప్పేసి ఎంటర్ చేద్దాం. మనం ఫుల్ డొమైన్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో ఉండే ఒక స్పెసిఫిక్ వర్డ్ని ఎంటర్ చేసినా కూడా మనకి చాలు. సో ఇక్కడ చూసారంటే రెస్పాన్స్లో కూడా ఈ రూల్ సెట్ చేసేసాం. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి సేమ్ అదే ఛానల్ని యాక్సెస్ చేసి చూద్దాం. సో ఇప్పుడు యూట్యూబ్లో మన ఒక వీడియో ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ వేరే రిక్వెస్ట్ని క్లిక్ చేద్దాం. చూసారంటే ఇది ప్రాసెస్ అయిపోయింది. రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాసెస్ అయింది, కానీ ఏది ఇంటర్సెప్ట్ అవ్వలేదు ఇక్కడే. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్సెస్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. సో ఇదంతా చూసారంటే ఈ ట్రాఫిక్ కేంద్రాన్ని చూసారంటే దీని పేరు వెబ్ సాకెట్స్ అంటారు. వెబ్ సాకెట్స్లో మీకు ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అయ్యేంత హెచ్టిటిపి మెథడ్స్ అయ్యేంత ఏమి ఉండవు. దీంట్లో జస్ట్ బాడీ ఈ పారామీటర్స్ మట్టుకే ఉంటాయి. ఈ వెబ్ సాకెట్స్ని ఎలా పెంటెస్ట్ చేయడము అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను అన్నమాట. అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఇప్పుడు డ్రాప్ చేద్దాం. సో ఇప్పుడు చూసారంటే జస్ట్ alteramutual.com యొక్క వెబ్సైట్ ట్రాఫిక్ మటుకే ఇంటర్సెప్ట్ అవుతుంది. సో మనకి వెబ్ సాకెట్ ట్రాఫిక్ మనకి డిస్టర్బ్ చేయకుండా ఉండాలనే దానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ వెబ్ సాకెట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ పోయి అన్టిక్ చేసామంటే చాలు. ఇక్కడ చూసాను డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ కనుక మనం అన్టిక్ చేసినట్టయితే మనకి వెబ్ సాకెట్ ట్రాఫిక్ ఇంటర్సెప్ట్ అవ్వదు. సో ఇప్పుడు చూసారంటే నో ట్రాఫిక్, ఆల్ నీట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ ఇన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక మంచి ఐడియా వచ్చి ఉంటుంది ఎలా ఒక వెబ్సైట్ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్సెస్ని ఇంటర్సెప్ట్ చేయడము, మనకి అవసరం లేని వెబ్సైట్స్ యొక్క ట్రాఫిక్ నుంచి బబ్సూట్లోంచి స్కిప్ చేయడము అనేసి. సో ఇప్పుడు ఫార్వర్డ్ చేశాను, రెస్పాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం చూపిస్తానంటే ఒక రిక్వెస్ట్ ట్యాంపర్ చేయడము మరియు రెస్పాన్స్ ఎలా ట్యాంపర్ చేయడము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారంటే యూజర్ నేమ్ వచ్చి admin అని ఎంటర్ చేస్తాను. పాస్వర్డ్ వచ్చి ఏ అనేసి జస్ట్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తాను. సో ఇంటర్సెప్ట్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అయింది. సో యూజర్ నేమ్ అడ్మిన్ అని వచ్చింది, పాస్వర్డ్ చూసారంటే జస్ట్ ఏ అని ఉంది. సో ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే రెస్పాన్స్ వచ్చింది, దాన్ని రెండర్ చేసి చూద్దాం. అది ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇది ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ కాబట్టి. సో దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడ చూసారంటే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఇందాక మనం చూసాము రిక్వెస్ట్లోని పారామీటర్స్ని ఎలా చూడడము, దాన్ని మాడిఫై చేయడము అనేసి. సో ఇప్పుడు ఇంకొక శాంపుల్ చూపిస్తాను. ఇది 4, 5 ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడ ఉండే పారామీటర్స్ని కూడా మనకు కావాల్సిన విధంగా మనం మాడిఫై చేయొచ్చు. ఈ పారామీటర్ని కావాలంటే డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ రెస్పాన్స్ సర్వర్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికి తగినట్టుగా మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ 1, 2, 3, 4, 5 కాకుండా నేను అడ్మిన్ అని చేస్తాను. సో ఇప్పుడు నేను దీంట్లోని పారామీటర్స్ని ఇంటర్సెప్ట్ చేయడం వల్ల అవుతుంది, ప్లస్ మాడిఫై చేయడం కూడా అవుతుంది. అది కాకుండా ఇక్కడ చూసారంటే యూజర్ ఏజెంట్ అని ఉంది. సో ఈ యూజర్ ఏజెంట్ కూడా మనం మాడిఫై చేయొచ్చు. నేను మోజిలా కాకుండా క్రోమ్ అని ఇస్తాను. సో జస్ట్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, ఏమి స్పెసిఫిక్ కాదు. సో ఈ విధంగా మనం ఒక రిక్వెస్ట్ని ట్యాంపర్ చేయొచ్చు. ఇక చూసారంటే సో ఇక్కడ చూసారంటే మనకి 200 ఓకే రెస్పాన్స్ వచ్చింది. సో ఈ రెస్పాన్స్ని కాపీ చేస్తాం. ఒక రెస్పాన్స్ని కాపీ చేయాలంటే మీరు Ctrl+C ఇవ్వచ్చు, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కూడా చేసుకోవచ్చు. కింద కాపీ ఉంది, ఈ కాపీ ఇచ్చారంటే కాపీ అవుతుంది, లేదంటే Ctrl+C అని కూడా ఇవ్వచ్చు అన్నమాట.
సో నేను ఈ రెస్పాన్స్ని కాపీ చేశాను. ఇంటర్సెప్ట్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ చూసారంటే వెబ్ బ్రౌజర్లో మనం లాగిన్ అయిపోయాము. ఎందుకంటే అడ్మిన్ అనేది కరెక్ట్ అయిన క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు ఇది సైన్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సైన్ ఇన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అటాక్ చూపిస్తాను, లైక్ రెస్పాన్స్ మోడిఫికేషన్ ఎలా చేయడము అనేసి. సో ఇక్కడ సేమ్ యూజర్ నేమ్ అడ్మిన్ 12345 అనేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. మనకు తెలుసు ఇది ఇన్కరెక్ట్ పాస్వర్డ్. సో ఫార్వర్డ్ చేద్దాం. రిక్వెస్ట్ పోయింది సర్వర్కి. సో దాని నుంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఈ రెస్పాన్స్ 200 ఓకే. రెండర్ చేసి చూద్దాం. చూసారంటే ఎర్రర్ ఉంది, అంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు నేను ఇందాక కాపీ చేసిన రెస్పాన్స్ని పేస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూసారంటే సేమ్ మనం లాగిన్ అయినట్టుగా మనకు చూపిస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా సక్సెస్ లాగిన్ యొక్క రెస్పాన్స్ కాపీ చేశాను కాబట్టి. సో అందువల్ల మనం ఈ మాడిఫై చేయొచ్చు. ఈ అటాక్ని మీకు కొంచెం క్లియర్గా అర్థమైంటుంది అనుకుంటా, రెస్పాన్స్ని ఎలా మాడిఫై చేయొచ్చు అనేసి. ఈ రోజుకి ఈ ప్రాక్సీ ట్యాగ్ గురించిన డీటెయిల్స్ ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ప్రాక్సీ హిస్టరీ ఎలా వర్క్ అవుతుంది, దానిలోని ఫిల్టర్స్ ఎలా వాడడం అనేది చూద్దాం. సో ఇప్పుడు టిప్ సెషన్. ఇప్పుడు నేను ఏదైతే మీకు రెస్పాన్స్ మాడిఫికేషన్ చూపించానో, మీకు కొన్ని వెబ్సైట్స్లో మీరు బ్రౌజ్ చేసేటప్పుడు ఓటీపీ అడుగుతుంది. అప్పుడు ఆ వెబ్సైట్స్లో కనుక మీరు బఫ్సూట్ని ఇంటర్సెప్ట్ చేసి ఇన్కరెక్ట్ ఓటీపీ మరియు కరెక్ట్ ఓటీపీ రెస్పాన్సెస్ని క్యాప్చర్ చేసి పెట్టుకోండి. కొన్ని వెబ్సైట్స్, మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ 3 విధమైన బిహేవియర్ని చూపిస్తుంది. ఒకటి, ఓటీపీ కరెక్ట్ అయితే రెస్పాన్స్ 1 లైనర్లో ఇస్తుంది. కొన్ని వెబ్సైట్స్ చాలా పెద్ద HTML కంటెంట్ ఇస్తుంది. కొన్ని వెబ్సైట్స్ మీకు సెషన్ టోకన్ ఇస్తుంది. ఈ 2 రెస్పాన్సెస్ మనకి యూస్ఫుల్ లేదు. ఫస్ట్ రెస్పాన్స్ మటుకే యూస్ఫుల్. ఏదైతే 1 లైనర్లో రిటర్న్ చేస్తుందో ఆ రెస్పాన్స్ని కాపీ చేసి పెట్టుకోండి. మీరు ఇన్కరెక్ట్ ఓటీపీ వేయండి. అప్పుడు మీకు ఇన్వాలిడ్ ఓటీపీ అని వస్తుంది. ఆ రెస్పాన్స్ని సక్సెస్ రెస్పాన్స్తో రీప్లేస్ చేసి చూడండి. మీరు అప్లికేషన్లోకి లాగిన్ అవుతారు, ప్లస్ మొత్తం రిసోర్సెస్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇది అన్ని వెబ్సైట్స్లో ఉన్నాయని చెప్పలేము. కొన్ని వెబ్సైట్స్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా మేజర్ వెబ్సైట్స్లో ఉన్నాయి. సో మీరు అటెంప్ట్ చేసి చూడండి. కానీ ఇది మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. దీన్ని బట్టి ఏది మిస్యూజ్ చేయవాకండి. దానివల్ల ఏదైనా లీగల్ యాక్షన్స్ జరిగాయంటే నేను బాధ్యత కాదు. కానీ ఇది మీ యొక్క లెర్నింగ్ కోసం కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. దాన్ని బట్టి ఏమీ మలీషియస్ యాక్టివిటీస్ చేయొద్దు. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఈ అటాక్ కనుక మీరు ట్రై చేసినట్టయితే ట్రై చేశానని కామెంట్లో పెట్టండి, లేదంటే ట్రై చేయలేదని కామెంట్లో పెట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. దాంతోపాటు మీ యొక్క వాల్యుయబుల్ కమెంట్స్ని కూడా రాయడం మర్చిపోవద్దు.